జన్మ హక్కు మరియు జ్యేష్ఠత్వపు విలువ. జన్మ హక్కు, జ్యేష్ఠత్వపు విలువ ప్రతి మనిషి కూడా గుర్తించాలి. దేవుడు మనల్ని ఆయన కుటుంబంలో సభ్యులుగా చేర్చుకున్నాడు. దేవుని కుటుంబానికి సభ్యత్వాన్ని దేవుడిచ్చాడు. దాన్నే జన్మ హక్కు అంటారు. దేవునికి స్తోత్రం. మనకు జన్మ హక్కు ఉంది. మనము దేవుని కుటుంబంలో చేరాం. దేవుని కుటుంబము మనకి ఒక హక్కు ఇచ్చింది. ఆ హక్కు అనేటువంటిది మన జీవితంలో మనము కాపాడుకుంటూ అందులో మనము దీవెనకరంగా మార్చబడాలి. జన్మ హక్కు లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవడం ఎవరికి సాధ్యమో కాదు. జన్మ హక్కు అనేటువంటిది మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. జన్మ హక్కు అంటే మన ఇంట్లో పుట్టాం, దానివల్ల మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. మన దేశంలో పుట్టాం, దానికి ఎంతో గుర్తింపు ఉంది. మనము దేవుని కుటుంబంలో పుట్టామో అది ఎంతో విలువైనది. దేవునికి స్తోత్రం. చర్చిలోకి వచ్చారు అంటే మనము దేవుని కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చాము అని అర్థం. ఆ దేవుని కుటుంబంలో మనము సభ్యులని, ఆ సభ్యత్వాన్ని మనము గౌరవించినప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదం, మనం నిర్లక్ష్యం చేస్తే మనకు వచ్చేటువంటి నష్టం మనం గుర్తించాలి. దాని కొరకు ఈరోజు యాకోబు గురించి, ఏశావు గురించి మనం తెలుసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది. దేవుడు చెబుతున్నటువంటి మాట ఇది. నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. ఒక తల్లి గర్భంలో ఒక తండ్రికి పుట్టిన ఇద్దరు కుమారుల కథ ఇది. ఒకే తండ్రికి పుట్టిన, ఒకే తల్లిదండ్రులకు పుట్టిన ఇద్దరు కుమారులు. ఇంకా చెప్పాలంటే ఒకే గర్భములో పుట్టిన కవల పిల్లలు. ఒకటే రక్తం, ఒకటే దీవెన, ఒక్కడే తండ్రి. ఆ తాతగారు ఇంకా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. అబ్రహాముతో చెప్పాడు, నేను నీ సంతానాన్ని అత్యధికంగా ఆశీర్వదించబోతూ ఉన్నానని దేవుడు చెప్పాడు అబ్రహాముతో. ఇస్సాకుతో దేవుడు అన్నాడు, ఇదిగో నీ తండ్రి దేవుణ్ణి నేను నీ యొక్క సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఇంత గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఏశావు, యాకోబు. సామాన్యమైనటువంటి జీవితం కాదది. అసలు ఒక అదృష్టం, ఒక దీవెనది. వాళ్ళు ఒక గొప్ప కుటుంబంలో పుట్టారు. ఈ ప్రపంచంలోనే పేరుగాంచిన కుటుంబం అబ్రహాము కుటుంబం. ఈ ప్రపంచంలోనే విలువైన కుటుంబం అబ్రహాము కుటుంబం. ఆ అబ్రహాము కుమారుడిని పిలిపించుకోవడానికి యేసు ప్రభు వారు ఇష్టపడ్డారు. ఆయన దేవుడై ఉండి, సృష్టికర్త అయ్యుండి, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని రాయబడింది బైబిల్ గ్రంథంలో. పరిశుద్ధాత్మ దేవుడు చాలా గౌరవంగా రాసుకొచ్చాడు. అటువంటి కుటుంబములో పుట్టినటువంటి వ్యక్తి ఎందుకు ద్వేషించబడ్డాడు? ఎందుకు ద్వేషించబడ్డాడు? అతడు ఎందుకు శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు? అతడు ఆశీర్వాదము కోరి దాని కొరకు సంపాదించుకోవడానికి మరలా ప్రయత్నించి కన్నీరు విడిచిన అతనికి ఆశీర్వాదమో దొరకలేదు. అమ్మా, దేవుని ఇచ్చిన ఆశీర్వాదం అనేది చిన్న విషయం కాదు. ఈరోజు వీరిద్దరి గురించి మనం చదువుదాం. అసలు ఈ యొక్క ఇస్సాకు
రిబ్కా, వీరిద్దరూ కూడా యాకోబుకి ఏశావుకి భక్తి కలిగిన తల్లిదండ్రులు. వాస్తవానికి రిబ్కా గుడ్రాలై ఉన్నప్పుడు, గుడ్రాలై ఉన్నటువంటి రిబ్కా కోసం ఇస్సాకు చాలా భారముతో ప్రార్థన చేశాడంట. అయ్యా, నా భార్య గుడ్రాలుగా ఉందయ్యా, నా భార్యకి గర్భఫలం కావాలయ్యా, ఆమె గుడ్రాలుగా ఉంటే నాకు బాధగా ఉందయ్యా అని ఆ భర్త ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి ఇచ్చినటువంటి సంతానం ఎవరు అంటే ఇస్సాకు, ఏశావు, యాకోబు. అవును, 127:3 అంటుంది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవునికి స్తోత్రా. కాబట్టి గర్భఫలము, ఆ ఒక గర్భఫలం అనేటువంటిది, సంతాన భాగ్యం అనేటువంటిది దేవుడిచ్చేటువంటిది, దేవుని యొక్క దీవెన. అబ్రహాము 100 సంవత్సరాలు బాధపడ్డాడు. ఎందుకని? శారా గుడ్రాలుగా ఉంది, ఆమె గర్భవాసములో బిడ్డలు జన్మించలేదని ఎదురు చూసింది. దేవుడు కనికరించి ఈ భూమి మీద ఆశీర్వాదం కలిగినటువంటి ఒక కుమారుణ్ణి దేవుడిచ్చాడు. యాకోబు కూడా తన భార్య అయిన రాహేలు కోసం దేవునికి ప్రార్థన చేశాడంట. అప్పుడు దేవుడు ఒక ప్రార్థన విని కుమారుణ్ణి ఇచ్చాడు అని రాయబడింది. మన పాస్టర్ అమ్మగారు కూడా ఎలా పుట్టారు తెలుసా? వాళ్ళ అమ్మగారు ఎక్కడే ఉంది. ఆమెని ఒక గొప్ప భక్తురాల దగ్గర తీసుకెళ్ళారు, మదర్ తెరీసా దగ్గరికి. మదర్ తెరీసా విజయవాడ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారిని ఒక ఆమె తీసుకెళ్ళి, అమ్మా ఈమె గొడ్రాలుగా ఉంది, ఈమె కోసం ప్రార్థన చేయమ్మా అని అంటే, మదర్ తెరీసా ప్రార్థన చేస్తే మన పాస్టర్ అమ్మగారు పుట్టారు. హల్లెలూయా. మరలా మదర్ తెరీసాని ఈమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు చూసి ఆమె గిఫ్ట్ ఇస్తే తీసుకుంది మరోసారి నెక్స్ట్ టైం ఆమె చేతుల మీదుగా. కాబట్టి పాస్టర్ అమ్మ స్పెషల్ అమ్మో, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర ప్రార్థన, సంతానం అంటే అది ఒక గొప్ప వరం, అది దేవుని యొక్క దీవెన, దేవుడిచ్చే ఆశీర్వాదము. ఆ దేవుని యొక్క అనుగ్రహం గర్భఫలం. ఆ గర్భఫలములో పుట్టినటువంటి బిడ్డకి ఏముంటుందంటే జన్మ హక్కు ఉంటుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. జన్మ హక్కు. పుట్టిన పిల్లలు తన్నుకుంటూ ఉంటారు. మా ఇంట్లో 2 పిల్లలు. మా చిన్నమ్మ ఎప్పుడు కూడా చిన్నప్పుడు నాకే ఫస్ట్ జడ వేయాలి, నాకే ఫస్ట్ స్నానం చేయించాలి, నేనే ఫస్ట్ రెడీ అయిపోవాలి, నేనే ఫస్ట్ ఉండాలి. ఇదే పోరాటం ఎప్పుడు కూడా, రోజు. అసలు ఎంత ఇదిగా పరిగెత్తుకుంటూ వచ్చే నాకే ముందు స్నానం చేయి కదా. కానీ ముందు పుట్టిందమ్మా పెద్దామే, దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. నువ్వెందుకు ముందు పుట్టలేదో, అన్నీ ఫస్టే కావాలి, అన్నీ ఫస్టే కావాలి, అన్నీ ఫస్టే కావాలి అడుగుతావు. ఆమెకి ఇష్టం ఫస్ట్ ఉండాలి అనేసి. కాబట్టి ఇక్కడ 2 కవల పిల్లలు, కానీ ఒకడు ఆశీర్వదించబడిన వ్యక్తి, మరొకడు శపించబడిన వ్యక్తి. ఒకడు దీవించబడ్డాడు, ఒక వ్యక్తి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడే అంటున్నాడు, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. దేవుడు అన్యాయస్తుడు కాదు కదా అమ్మ, దేవుడు అన్యాయస్తుడా కాదే. ఎందుకు దేవుడు ద్వేషించాడో? దేవుడు ఇదిగో ఆశీర్వాదకరమైన తల్లిదండ్రులకు పుట్టిన ఒక బిడ్డను దేవుడు ద్వేషిస్తున్నాడంటే ఏంటి కారణం? చిన్న విషయమా? ఎవడో ఒక అనామకుణ్ణి, లేదంటే ఒక భయంకరమైనటువంటి ఉగ్రవాదిని దేవుడు ద్వేషించాడంటే అర్థం ఉంది. కానీ ఒక దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి తల్లిదండ్రులకు పుట్టిన ఒక బిడ్డను ఎందుకు దేవుడు ద్వేషించాడు? మనం అలాంటి విషయాలు మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే యాకోబు జీవితం పోరాట పటిమ కలిగినటువంటి వాడు. యాకోబు ఎప్పుడు కూడా నేను జయించుకొని రావాలి అనుకుంటాడు. అతడు ఎప్పుడు కూడా వినరే, లూజర్ కాదు. ఏశావు ఎప్పుడు లూజర్.
ఏశావుకి వేటాడేటువంటి నైపుణ్యం ఉంది. అతడు సమర్థత కలిగినోడు, తెలివి తక్కువడేం కాదు. అతడు అడవిలోని జంతువులను వేటాడి ఆ మాంసంను తీసుకొచ్చి తన తండ్రికి పెట్టి తండ్రినే సంతోషింప చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. యాకోబట్ట కాదు, అమ్మా ఇంటి చుట్టూ తిరిగేవాడు, గుడారంలో తిరిగేవాడు, గుడారంలో నివసించేవాడు, ఇంటిని వదిలిపోయేవాడు కాదు. ఇందును బట్టి ఇస్సాకు ఏశావును ప్రేమించాడంట, రిబ్కా యాకోబును ప్రేమించాడు. ఇక్కడ యాకోబు రిబ్కా ప్రేమించడానికి ఏంటి కారణం? ఏశావు ఇస్సాకు చేత ప్రేమించబడ్డానికి కారణం అతను తీసుకొచ్చేటువంటి ఫుడ్. మంచి మాంసాన్ని తీసుకొచ్చి రోజు కూడా ఫ్రెష్ అయినటువంటి మాంసం, ఏ కెమికల్స్ లేనటువంటి అడవి జంతువుల మాంసాన్ని తీసుకొచ్చి పెడుతుంటే హ్యాపీగా తిని రిలాక్స్గా బతుకుతూ హ్యాపీగా ఆ కొడుకుని ప్రేమిస్తా ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, అక్కడ ఒకడు ప్రేమించబడినప్పుడు మరొకడు ద్వేషించబడుతున్నాడు. ద్వేషించబడిన వ్యక్తిని తల్లి ప్రేమిస్తా ఉంది. అసలు వీళ్ళు తల్లి గర్భములోనే మామూలు వాళ్ళు కాదండి. దేవునికి చెప్పబడుతుంది, అసలు ఇస్సాకుకు మ్యారేజ్ అవ్వడం, ఆ తర్వాత గొడ్రాలుగా ఉండడం, ఆ గొడ్రాలు మరలా తన భర్త ప్రార్థన వలన, అంటే ఏశావు కూడా పుట్టింది ఎలా పుట్టాడు? ప్రార్థనాపూర్వకంగా పుట్టినటువంటి బిడ్డ. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా పుట్టినటువంటి బిడ్డ, చదవమా, ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు అమ్మా పెనుగులాడిరి కనుక ఆమె ఇలాగైతే బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. అంటే గర్భములోనే వీళ్ళిద్దరూ కూడా ఫైటింగ్ చేస్తున్నారు, తన్నుకుంటున్నారమ్మా. సామాన్యమైనటువంటి ఫైటింగ్ కాదు అది. ఒకరినొకరు ఆ పిల్లలుగా ఉన్నప్పుడు, ఆ గర్భంలో ఉండేటప్పుడే, నెలలు నిండినప్పుడే కూడా ఆ తన్నుకుంటూ ఉంటే తల్లి ఆ తల్లడిల్లిపోతుంది. అస్సలు నేను బతుకుతానో సస్తానో నాకే. పుట్టినాక తిప్పలు పెట్టే పిల్లలు చూసాం, కానీ పుట్టక ముందే తల్లి గర్భంలో ఉండి ఆ గర్భంలోనే ఒకరి చుట్టూ ఒకడు పట్టుకొని ఒకరినొకడు తన్నుకునేటువంటి పిల్లలు మామూలుగా లేరు. వీళ్ళు ఎప్పుడు కూడా ఒక కుటుంబం తనకు తానుగా వేరుపడిందంటే దాన్ని ఎవడు కాపాడలేడు, అది కూలిపోతుంది. ఏ కుటుంబంలోనైనా ఎవరైనా ఒకరు వ్యతిరేకత అనేది కలిగి ఉంటే ఆ కుటుంబం నిలబడడం సాధ్యమో కాదు. అందుకనే ఆ కుటుంబాలు చిన్నాభిన్నమైపోవడానికి మొదటి నుండి పునాదులు పడుతుంది. ఏమిటి? ఇస్సాకు ఏశావును ప్రేమిస్తున్నాడు, రిబ్కా యాకోబును ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ రెండు పార్టీలుగా కుటుంబము చీలిపోయింది. అటు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఇద్దరున్నప్పుడు ఇద్దరిని తల్లి ప్రేమించాలి, తండ్రి ప్రేమించాలి. కాబట్టి అంతేగాని ఇద్దరిని తలా ఒకరు పంచుకున్నారు అనుకో, మనము అమ్మా యుద్ధం, రెండు దేశాలు, రెండు జనపదములు, ఈ ఇద్దరి మధ్యలో ఆ పెద్ద పోరాటం. దేవుణ్ణి వెళ్ళి అడిగిందంట. అప్పుడు దేవుడు ఏం చెప్పాడమ్మా చూడండి. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను రెండు జనములు నీ గర్భములో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే మరొక జనపదం బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. ఇద్దరు చాలా సామర్థ్యము కలిగినటువంటి వారు, ఇద్దరు కూడా చాలా తెలివైనటువంటి వారు, ఇద్దరు కూడా దేవుని యొక్క దీవెన వల్ల పుట్టినటువంటి వారే. కానీ పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. ఇది మనం చూడాల్సింది. ఎందుకు చిన్నవాడికి పెద్దవాడు దాసుడైపోయాడు? కారణం ఏమిటి? ఈ విషయాల్నే మనం ఎప్పుడు కూడా గమనించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి సర్వజ్ఞుడైనటువంటి దేవుడు
పుట్టబోయే బిడ్డల యొక్క భవిష్యత్తును చాలా స్పష్టంగా చెబుతున్నాడు. అమ్మా, నీ గర్భవాసములో 2 జనపదములు ఉన్నాయి. ఆ 2 జనపదములు కూడా ఒకదానికంటే ఒకటి బలిష్టమైనటువంటిది. కానీ చిన్నవాడికి పెద్దవాడు దాసుడగును. కాబట్టి ముందుగానే సర్వజ్ఞుడైనటువంటి దేవుడు ఆ స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చేశాడు. దేవునికి తెలియంది, దేవునికి మరుగైంది ఏది కూడా లేదు. సమస్తమును ఎరిగినటువంటి వ్యక్తి దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినట్లయితే 46:10, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొందుననియు చెప్పుకొనుసు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగు వాటిని తెలియచేయుచున్నాను. దేవునికి స్తోత్ర. కాబట్టి సమస్తము కూడా మన దేవుని స్వాధీనములో ఉంది. మన దేవునికి మరుగైనది, మన దేవునికి రహస్యమైనది, దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. కాబట్టి చాలామందికి ఈ రోజుకి కూడా దేవుడంటే అర్థం కాలా, దేవుడంటే అర్థం కాలేదో. వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు, అర్థం కానోడు. కాబట్టి అలాంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి మన దేవునికి ఉన్నటువంటి గొప్పతనం అంటే, ఆయన కలిగిన దాన్ని, కలుగుచున్న దాన్ని, కలగబోవు దాన్ని కూడా సమస్తము ఎరిగినటువంటి వాడు. జరిగిపోయినా, జరుగుతున్నా, జరగబోయే విషయాలు కూడా మనకు తెలియచేయగలిగిన, వాటన్నిటిని స్పష్టంగా ఎరిగినటువంటి వాడు. అయితే ఎందుకంటే అన్ని తెలియలేదంటే, నువ్వు విశ్వాసముతో రెబకా వెళ్ళి దేవుని దగ్గర, అయ్యా ఇలా నా గర్భంలో 2 పిల్లలు తన్నుకుంటున్నారయ్యా, వాళ్ళిద్దరూ కూడా నా గర్భవాసములో ఉన్నారు, ఏమవుతుందో, బతకడమా చావడమా నాకు అర్థం కాలేదని దేవుని దగ్గర అడిగితే దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని యొక్క స్పష్టత దేవుడు వివరించి ఆ కుటుంబాల గురించి ప్రత్యేకంగా వారికి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క బ్రదర్స్ వాళ్ళిద్దరూ కూడా ఎలాంటి వారు అంటే, ఒకరికి మించినోళ్ళు ఒకరు, ఒకరికి విరోధంగా ఒకరు, ఒకరికంటే ఒకరు బలమైనటువంటి వారని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం, దేవుడు మనిషిని సృష్టించిన విధానం బైబిల్లో చూడండి. కీర్తన 139 14వ వచనం, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా, అమ్మా, భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. కాబట్టి నీవు కలుగజేసిన విధం, నీవు నన్ను సృష్టించిన విధం, నన్ను రూపించిన విధం చూడగా భయము ఆశ్చర్యము కలుగుచున్నాయి. ఇదిగో, నేను తల్లి గర్భములో ఉన్నప్పుడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. కాబట్టి దేవునికి రహస్యమైనది, దేవునికి మరుగైనటువంటిది, దేవునికి తెలియనటువంటిది ఏది లేదు. దేవుడే తల్లి గర్భములో రూపించబడుతున్న ప్రతి బిడ్డను కూడా ఆయనే రూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమంతా కూడా ఏదో అనామకంగా పుట్టినటువంటి నిరుపయోగమైన మనుషులు కాదో. దేవుడు మనలను ప్రత్యేకమైన ప్రణాళికతో ఆయన సృష్టించాడు. మనం దేవుడిని చేతి పని అయి ఉన్నాం. దేవుని యొక్క వాక్యము చెబుతుంది 119వ కీర్తన 73వ వచనంలో మనం చూసినట్లయితే, 119వ కీర్తన 73వ వచనం, నీ చేతులు నన్ను నిర్మించెనో, నాకు రూపు ఏర్పరచెనో. చాలమ్మా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, నీ చేతులు నన్ను నిర్మించెనో, నాకు రూపు ఏర్పాటు చేశాను. కాబట్టి ఎవరైనా గర్భఫలం లేకపోతే దిగులు పడకూడదు, ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయాలంట? భర్త ప్రార్థన చేయాలి. భర్త దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని తన సన్నిధిలోకి వచ్చి, అయ్యా నా భార్యకు గర్భఫలం దయచేయి ప్రభువా,
అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇస్సాకు రెబ్కా గొడ్రాలుగా ఉండడం చూసి బాధపడి ప్రార్థిస్తే దేవుడు వారికి గర్భఫలం ఇచ్చాడు. యాకోబు రాహేలు కోపముతో రాహేలు కోపము యాకోబు మీద రగులు కొనిందంట. ఏంటిది, నాకు పిల్లలే లేరు అని భర్త మీద ఎగబడింది. అప్పుడు అమ్మా, నీకు గర్భఫలం ఇవ్వకపోయినా నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అని తర్వాత అతడు ప్రార్థించాడు. గనుక దేవుని వాక్యం ఎలా రాయబడిందంటే, దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఆమెను రాహేలును జ్ఞాపకము చేసుకొనెను అని రాయబడింది. యాకోబు ప్రార్థన చేశాడని రాయలేదు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి రాహేలును జ్ఞాపకం చేశాడు. అంటే ఆటోమేటిక్గా ఏమైపోయింది, ఇక్కడ యాకోబు ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రార్థన అనేది దైవ అనుగ్రహం మనం చూడడానికి అవకాశం. ఇక్కడ ఆ ప్రార్థనే గొప్ప జవాబును దయచేసింది. దేవుడే మనలను నిర్మించాడు. కాబట్టి నిన్ను ఎవరు నిర్మించారు? దేవుడు నిర్మించాడు. కాబట్టి నీవు దేవుని చేత నిర్మించబడినటువంటి వ్యక్తివి, నువ్వు దేవుని బిడ్డవి. అందుకే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, మనము ఎందరూ ఆయనను అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమో ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ ఏ హక్కు సంపాదించుకున్నాం? జన్మ హక్కు. ఏ హక్కు అండి? జన్మ హక్కు. ఎక్కడ జన్మించాం మనము? దేవుని కుటుంబములో జన్మించాము. ఆమేన్. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా మనము దత్తపుత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఆయన స్వీకరించాడంట. ఆయన కుటుంబంలోనికి మనల్ని స్వీకరించాడు. ఆయన కుటుంబంలో మనకు సభ్యత్వాన్ని ఇచ్చాడు.